తొడలగొట్టి మీసాలు మేలేసిన ప్రబుద్ధులందరూ కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమనే పరిస్థితి. ఎందుకంటే మనకు టైం బాగుంది కదా అని చెప్పి బిర్రబీగిపోతే బ్యాడ్ టైం వస్తే కుమ్మేస్తారు. అదే పరిస్థితి ఈరోజు. చాలామంది వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు ఓకే, మంత్రి పదవులు అనుభవించవచ్చు, ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, పెద్ద పెద్ద పదవులు అనుభవించవచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ నోటి దూల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం. అదిగో అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి. అతను ఎంత దారుణంగా మాట్లాడేవాడంటే, కొడాల నాని గారి కోసం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈయన కూడా దానికి ఏం తీసిపోడు. అంటే ఎవరో మెప్పు కోసమని స్పష్టంగా తెలిసిపోతుంటుంది వీళ్ళు మాట్లాడుతుంటే. ఎవరినో మెప్పించడానికి, ఆకర్షించుకోవడానికి జనాల్ని, లేకపోతే వాళ్ళ శ్రేణులను అందరితో కూడా క్లాప్స్ కొట్టించుకోవడానికి వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు పేలిన పేలాపనలు మామూలు పేలాపనలు కాదు, ఇష్టం వచ్చినట్లుగా. నేను చాలాసార్లు ఈ సందర్భాలను చెప్పాను. ఎవరు చేసినా తప్పే. ఆ జనసేన వాళ్ళు చేస్తే అద్భుతంగా చేశారనో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే అద్భుతంగా చేశారని కాదు. వైఎస్ఆర్సీపీ చేసినా, జనసేన చేసినా, తెలుగుదేశం పార్టీ చేసినా, ఎవరు చేసినా తప్పే. ఎవరు పేలినా తప్పే. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం 4 మంచి మాటలు చెప్పకపోయినా పర్వాలేదు, చెడు మాటలు జనాల్లోకి ఇంజెక్ట్ చేయకూడదు. ఒక మంత్రి స్థాయి వ్యక్తులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని చూసి కొంతమంది ప్రభావితులు అవుతారు. పొలిటీషియన్స్ అవనివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అవనివ్వండి, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన జనాలు వింటారు ఇంట్రెస్ట్గా. వాళ్ళు ఏం చెప్తారని వాళ్ళు తిట్టింది కూడా వింటారు. దాని నుంచి కొంతమంది అవి కూడా నేర్చుకుంటారు. అజ్ఞాతంలో అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మరి ఎందుకు మీసాలు మెలేసి తొడలు కొట్టి, నా దగ్గర కొన్ని బయటలు ఉన్నాయి, ఆ బయటలన్నీ కూడా మీకు నేను వినిపిస్తాను. మరి ఆ రోజు అంత ప్రగల్భాలు పెరిగిన వాళ్ళు ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? అంటే తప్పులు జరిగినాయా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరమే వచ్చింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే పోలీసులు ఊరుకుంటారా? ట్రేస్ చేయలేరా? లాక్కొచ్చేస్తారు, ఈడ్చుకొచ్చేస్తారట. గతంలో కూడా ఆ రకంగానే మాట్లాడేవారు కదా. మీ పార్టీకి అండదండలుగా ఉండేవారు, మీ గురించి మాట్లాడేవాడు. అలా దానికి గొలుసులు వేసి కట్టి లాక్కొచ్చేస్తాను, సైకిల్ కేసు కొట్టేస్తాను, మోటార్ సైకిల్ కేసు కట్టేసుకొచ్చు. ఇప్పుడు అలాగే లాక్కొస్తారట అనిల్ కుమార్ యాదవ్. ఎక్కడ దాక్కున్నా సరే ఇది వస్తున్న టాకు. లాక్కు వస్తారో, గొలుసులు కడతారో, బేడీలు వేసి తీసుకొస్తారో, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు పోలీసులు. కానీ లాక్ రావడం మాత్రం ఫిక్స్. తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇప్పుడు పరారేంటి అనిల్ అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. మీడియా కనిపిస్తే రెచ్చిపోతాడు. సినిమా డైలాగ్ మించి అన్నట్లుగా కోతల రాయుడుగా వైసీపీ హయాంలో ఈయనకి బిరుదు. కోతల రాయుడు కింద అసెంబ్లీలో కూడా మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం ఇతను నైజం. దేవుళ్ళ లాంటి హాల్ అంటారు అది. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నది. అసెంబ్లీ అంటే ఒక దేవస్థానంలా చూడాలి అని. ఆ రోజులు పోయినాయి. విపరీతంగా తిట్లు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళ హావభావాలు. దాన్ని ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఎన్నని చెప్పాలి? ఒక సంఘటన 2 సంఘటనలు కాదు కదా. అసెంబ్లీ అంటే చేత నుంచుకుండే పరిస్థితి తీసుకెళ్ళిపోయారు. ఇక పోలవరంపై అసెంబ్లీలో చెప్పిన మాటలతో ట్రోల్ అయ్యాడు. సో అవన్నీ తర్వాత విషయం. ఒక 2 బయటలు వినిపిస్తాను. ఫస్ట్ మచ్చుతునక్కి అవి ముందు వినండి. విన్న తర్వాత ఈ మీసాలు మెనేసే ఈ మగరాయుడి కోసం డిస్కస్ చేద్దాం. ప్లే. ఈరోజు సవాల్ విసురుతున్నా, నేను గాని ఓటమి చెందితే రాజకీయాల్లోంచి శాశ్వతంగా వెళ్ళగలుగుతా. ఇంకా రాజకీయం అనేది పేరు కూడా ఎత్తను. ఎక్కడ ప్రారంభమో అక్కడే ముగించేస్తాను ఈ రాజకీయం. ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా. నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే రా, ఇక్కడ లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కుతాం బిడ్డ. ఇక్కడున్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎక్కడో చిన్న డ్రోన్ పంపించడం కాదు బే, రా ఇక్కడికి. శబ్దంతో చచ్చిపోతాం. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిశారంటే
శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ. ఇదండి మచ్చుతో ఒక రెండు. ఆ భాష చూసారా? ఫస్ట్ శపథం చేశాడు ఆయన, నేను కానీ ఓడిపోతే రాజకీయాల పేరెత్తను, మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడను. మరి ఏమైంది? ఆ సవాల్ ఏమైంది? మడిచి లోపల ఎట్టేసుకున్నారా? రాజకీయ నాయకులకి అందరికీ కూడా అలవాట్లు కదా, సవాళ్ళు చేయడం, తర్వాత జరగకపోతే తూచ్ అప్పుడు ఏదో అనిశ్చయంలే అని చెప్పి మడిచి లోపల పెట్టుకోవడం. సవాల్ తీసి మడిచి లోపల పెట్టేశారు. నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారిని ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణం అండి, ఎంత బరితెగింపు అసలు, ఇంత పబ్లిక్గా జనాల మధ్యన. సరే పప్పు ఇలాంటి అది ఆ రకంగా ఇంకా వాళ్ళందరూ మాట్లాడేవారు. ఈయన శృతి మించి ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే, అంటే నాకు చెప్పడానికే చాలా అసహ్యంగా ఉంది. తప్పదు, కొంతమంది కోసం మాట్లాడాలి అంటే మా వృత్తి అది కాబట్టి వాళ్ళు చేసిన బాగోతాలు, వాళ్ళు మాట్లాడినవి చెప్పాలి, దాని గురించి వివరించాలి. ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి కొడుకుని, ప్రజెంట్ ముఖ్యమంత్రి కొడుకుని మాట్లాడడం. అమ్మకి బాబుకి పుట్టకపోతే ఎవరికి పుడతారు? మనం ఎవరికి పుట్టాం అని ఏ రోజైనా ప్రశ్నించుకుంటే ఒకరిని అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనకు లేరా తల్లిదండ్రులు? మనకు అమ్మా బాబులు లేరా? మనం అలా పుట్టలేదా? మనం వేరే రకంగా పుట్టామనుకోవాలా? అమ్మకి బాబుకి పుట్టుంటే అని మాట్లాడడం ఏంటి? అంత అవసరం ఏముంది? తొక్కుతా బిడ్డ, ఎవరిని ఎవరు తొక్కుతారు? అనిల్ కుమార్ యాదవ్ తొక్కితే తొక్కించుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ని వేరే వాళ్ళు ఎవరైనా తొక్కుతారంటే ఈయన సిద్ధంగా ఉన్నాడా? చూడండి అసలు ఎంత బరితెగింపు అంటే, అసలు ఏం చెప్పాలి, ఇంకా ఏం ప్రస్తావించాలి వీళ్ళ కోసం? ఇలాంటివి పుంకాలు ఒకటి రెండు కాదు, శబ్దానికి చచ్చిపోతారట. సినిమా డేలో ఇందా చెప్పాను కదా, ఈయన పేరు అది కూడా ఉన్నది, కోతల రాయుడుగా ఈయనని. పెట్ట కొంచెం కోత గనమంటారు చూసారా, ఆ టైపు. అంటే ఎవరో మెప్పు కోసం, ఇది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక పోలవరంపై అసెంబ్లీలో చెప్పిన మాటలతో బాగా ట్రోల్ అయ్యాడు. ఇదిగో ఈ ఈరు, ఇదిగో ఆ ఈరు, ఇలా చేసేస్తానని. ఇప్పుడు కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళి బిక్కుమంటున్నాడట. పౌరుషం ఏమైపోయింది? ఇప్పుడు కొట్టొచ్చు కదా తొడ. ఇప్పుడు తొడ కొడితే ఎలా ఉంటుందంటే, చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి కోడి కాలు ఎత్తినట్టే అలా ఉన్నదట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, నేనండం కాదు. ఇక పోలీసులు ఫోన్ చేసినా స్పందించడం లేదట. ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యల సమయంలో స్టేజ్పై అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు. ఈ కేసులో A2గా అనిల్ కుమార్ యాదవ్, A1 నల్లపరెడ్డి ప్రసన్నను ఇంకా టచ్ చేయని పోలీసులు. కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పరారైపోయాడు. ఈ కేసులో పోలీస్ విచారణకి అనిల్ కుమార్ రావాలి, కానీ రాలేదు, ఎక్కడ దొరకట్లేదు. అనిల్ భయం వేరే ఉందని, ఇంక వేరే ఏముంటుంది? దొరికితే ఇంకేం ఉండదు, ఎందుకంటే అంత కసితో రగిలిపోతున్నారు. ఆ మాటలు చూశారు కదా, ఇంకా ఉన్నాయి, ఇంకొక 2 బయటలు ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను నేను. ఇక్కడితో అయిపోలేదు ఈయన. ఇక క్వాజ్ తవ్వకాల కేసులో అనిల్ కుమార్ యాదవ్ పిఏ పేరు, ఆ భయంతోనే అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళాడా? ఈ కేసు పేరుతో నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారన్న భయంతోనే ఈయన పరారైపోయాడా? మీడియా ముందు తొడలగొట్టి పరారవుతున్న వైసీపీ నేతలు కోర్టులో రిలీఫ్ దొరికే వరకు అనిల్ కుమార్ బయటకు వచ్చే అవకాశాలు లేవని జరుగుతున్న ప్రచారం. అంత భయం ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడడం ఎందుకు? ఈ మీసాలు మిలేయడం ఎందుకు? సరే, ఇంకొక 2 బయటలు ఉన్నాయి, అవి కూడా వినండి. దాని సారాంశం. పవన్ కళ్యాణ్ మతిస్థిమితం కోల్పోయి ఇప్పటికే ప్రజలు తిరస్కరించి ఏం చేయలేని పరిస్థితిలో ఉండి నిన్న చూశాను. ఆయనకు ఇప్పటికే చెప్పున్నట్టు
ఆయన ఒకడే వచ్చి కొడకల్లారా వెదవల్లారా మా భాష కదా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదానికి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా, రాడ్లతో కొట్టుకుందామా? ఒక పార్టీ అధ్యక్షుడేమండి కనీసం ఎట్లా మాట్లాడాలా అని కనీసం ఇంకిత జ్ఞానం తెలియకునే వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షుడు. ఒక పార్టీని నడుపుతూ పాపం ఆ పిచ్చి అభిమానులు ఈ ఎర్రుడిని నమ్ముకొని వెనక ఫాలో అయ్యే పరిస్థితి. ఈరోజు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడిపితే తానని ఎన్ని రకాలుగా మాట్లాడినా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి అని చూడాలి అంటే అది జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఎలా ఉండకూడదో ఒక ప్రజానాయకుడు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చూడాలి. నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను కానిస్టేబుల్ కొడుకుని. ఈరోజు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోం, ఎవరైనా మన సాయం చేసిన వాళ్ళని మర్చిపోం. ఇంత చెప్తున్నావే నువ్వు, నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలోనూ ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదెల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారు అంతేగాని కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్తే తెలియజేస్తున్నా. ఈ రోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేక ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. నువ్వు మీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా? ఇదండి అనిల్ కుమార్ వీరంగం. దేనికి పొంతలు ఉండవు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయన పూర్తి మతుండి జ్ఞానం ఉండి ఈయన మాట్లాడుతుండేవాడు. నెక్స్ట్, హాకీ స్టిక్కులతో రాడ్లతో కొట్టుకుందామా? మాజీ మంత్రి హాకీ స్టిక్కులు, రాడ్లు వీటితోటి వీధి రౌడీల్లాగా రోడ్ల మీదకి వెళ్ళి కొట్టుకుందామా? ఇక ఇంకిత జ్ఞానం లేదు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఈయనకి మరి చాలా 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 జ్ఞానపరుడు ఈయన. ఎన్నో బోధనలు ఇవన్నీ కూడా చేసుకుని వచ్చి ఉంటాడు. అపారమైన జ్ఞానం. హిమాలయాలకు వెళ్ళి ఏమన్నా ప్రత్యేకమైన తరఫీ తీసుకుని వచ్చాడేమో జ్ఞానం కోసం. ఆ మాట్లాడిన మాటలు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేక మాట్లాడుతున్నారా? జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? అబ్బకి అమ్మకి పుట్టడం ఇదొక జ్ఞానోపదేశం. తొక్కుతా బిడ్డ ఇది అపార జ్ఞానం. మంత్రిస్థాయి వ్యక్తి ఇది ఇంకా జ్ఞానం. ఇన్ని జ్ఞానాల మధ్యన అనిల్ యాదవ్ పవన్ కళ్యాణ్ జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, మంచివాడు. పవన్కి అసలు ఏం తెలుసు? ఓకే, తప్పులేదు, ప్రజానాయకుడే ఖచ్చితంగానే. ప్రజానాయకుడే కాకపోతే ఆయన సీఎం ఎందుకు అవుతాడు? ఆయన ప్రజానాయకుడే. మీరు ప్రజా కంటకులుగా ఏర్పడి ఆయన ముంచేశాడు. అది ఆయన లోపల బాధపడుతున్నాడు, బైక్ మీకు చెప్పపోయినని. మీరందరూ ముంచడం వల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. 151 నుంచి 11 అని. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. మీరు వాగిన వాగుడు, మీ అపార జ్ఞానంతో మాట్లాడిన మాటలు, మీరు తొడల కొడ్డాలు, మీసాల కొడ్డాలు, రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా పిచ్చెక్కి మాట్లాడిన మాటలు ఇవే కొంప ముంచుతున్నాయి. ఆయన ముంచిని అయినా మనలో ఎక్కడ మార్పు లేదు. చిరంజీవి తమ్ముడు అని చెప్పుకునే పరిస్థితి లేదట పవన్ కళ్యాణ్ గారికి. మరి ఈయనకి కానీ చెప్పాడేమో చిరంజీవి తమ్ముడు అని ప్రపంచానికే తెలుసు. మళ్ళీ చెప్పుకోవాలా నేను చిరంజీవి తమ్ముడిని? సురేఖ గారికి మా వదిన గారు, కొణిదెల నాగబాబు గారు, నాకు ఇంకొక అన్నగారు,
చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుందండి? అసలు ఏమైనా అర్థం ఉందా ఆ మాటలకి? చిరంజీవి లేకపోతే మీరెక్కడ? ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉంటారు. మీ నాన్నగారు లేకపోతే నువ్వెక్కడ అంటే, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడంటే ఏమైనా అర్థం ఉందా? ఇదేనా జ్ఞానం? ఇదేనా మనం చదువుకున్న చదువు? చిరంజీవి గారు ప్రస్థానం ఎందుకు తీసుకొస్తారు? అవసరమే ఉంది? ఆయన కానిస్టేబుల్ కొడుకని చెప్పుకుంటున్నాడు, తప్పే ఉంది? మా నాన్నగారు కానిస్టేబుల్. ఎవరైనా ఫాదర్ల కోసం చెప్పుకుంటారు, అన్నల కోసం, అక్కల కోసం, తమ్ముల కోసం చెప్పుకోరు. మా నాన్నగారు ఏంటి అన్నది నేను చెప్తాను. ఎవరైనా అడిగినప్పుడు మీ నాన్నగారు ఏం చేసేవారయ్యా అని అడుగుతారు. మీ అన్న ఏం చేసేవాడయ్యా, మీ తమ్ముడు ఏం చేసేవాడని ఎవడని అడుగుతాడో బుద్ధున్నవాడు. అనిల్ కుమార్ యాదవ్ మీ నాన్నగారు ఏం చేసేవారని అడుగుతారు. మీ అన్నల గురించి, తమ్ముల గురించి ఎందుకు? వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు నచ్చితే చెప్పుకుంటారు, నచ్చపోతే చెప్పుకోరు. అయినా వాళ్ళ అనురాగాలు, వాళ్ళ ఆప్యాయతలు అనిల్ కుమార్ యాదవ్తో చెప్పించుకుండే అంత స్టేజ్ కాదు వాళ్ళది. ఆయనకు పంచప్రాణాలు పవన్ కళ్యాణ్ అంటే. ఈయనకి అదే పరిస్థితి. ధైర్యం లేదట పవన్ కళ్యాణ్కి. చాలా ధైర్యం ఈయనకి, అనిల్ కుమార్ యాదవ్కి. మరి ఆ ధైర్యం ఉంటూ ఇప్పుడు ఎక్కడున్నావు అనిల్ కుమార్ యాదవ్ అని అడుగుతున్నారు. ఎక్కడున్నావు? చాలా ధైర్యవంతుడు, అపారవంతుడివి, అపారమైన ధైర్యం ఉన్నవాడివి, గుండె ధైర్యం ఉన్నవాడివి, మీసాలు మెలేసినోడివి, తొడలు కొట్టినోడివి. ఇప్పుడు అజ్ఞాతంలోకి ఎందుకు పోయావు స్వామి? ఏడవ పోయావు అనిలు అంటున్నారు. సో మనం ఒక మాట అంటే అది ఎక్కడికి చెరిగిపోదు. నోటి దురద తగ్గించుకోవాలి. ఈరోజు వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారు. మనం ఏం చేస్తాం? రాజకీయ సన్యాసం చేస్తామన్నాం, అసలు మళ్ళీ మాట్లాడమన్నాం, అన్నాం, ఒక అమ్మకి బాబుకి పుట్టలేదని తేల్చేసాం. ఇలాంటివన్నీ డైలాగులు వేసి మనం నీతిమంతులు అయితే పర్లేదు, మనలో కూడా చాలా బొక్కలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు అజ్ఞాతంలోనే ఉంటుంది. అజ్ఞాతంలో ఉన్న, అండమాన్లో ఉన్న గొలుసులు తప్పవట, ఈడ్చుకు రావడం తప్పదట, లోపల పెట్టడం అస్సలు తప్పదట. ఇది వస్తున్న టాక్. మరి దీని నుంచి అనిల్ యాదవ్ ఏ రకంగా బయటకు వస్తారన్నది చూడాలి.